సో 11th ఫిబ్రవరి యొక్క విశిష్టత మనం చూసుకుంటే, ఈ రోజున ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అంటే సైన్స్‌లో మహిళల మరియు బాలికల అంతర్జాతీయ దినోత్సవాన్ని ఫిబ్రవరి 11న నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క దినోత్సవాన్ని మనం ఎందుకు నిర్వహిస్తున్నామంటే, బాలికలను కూడా స్టెమ్ సైన్సెస్‌లో వారిని అగ్రగామిగా తీసుకురావాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో. మరి అయితే స్టెమ్ అంటే ఏంటి? వాట్ ఈస్ ద స్టెమ్? సో స్టెమ్ అంటే 4 సబ్జెక్ట్స్. ఒక సబ్జెక్ట్ వచ్చేసి సైన్స్, ఇంకొక సబ్జెక్ట్ టెక్నాలజీ, ఇంకొక సబ్జెక్ట్ ఇంజనీరింగ్, ఇంకొక సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథమెటిక్స్. ఈ సబ్జెక్టులలో గర్ల్స్ని, సో బాలికలని ఉత్తీర్ణత చేయటం, సో ఈ సబ్జెక్ట్స్ వైపు బాలికలు చదువుకునే విధంగా వారికి చేయూతనివ్వాలనేటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ఇంటర్నేషనల్ డే ఆఫ్ ఉమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. మరి అయితే ఈ సైన్స్ దినోత్సవాన్ని నిర్వహించండి అని గైడ్లైన్స్ ఇచ్చినటువంటి సంస్థ యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీగా చెప్పొచ్చు. ఇక దానితో పాటు సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 5 అండ్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్ 9, అంటే సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 5వది, సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు 9వది, అంటే ఉమెన్ డెవలప్మెంట్కి సంబంధించింది, జెండర్ ఈక్వాలిటీకి సంబంధించినటువంటి సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు సాధించడానికి ఈ యొక్క దినోత్సవం ఉపయోగపడుతుంది అనేటువంటి అంశాన్ని తెలియజేయడం జరిగింది.